ఇప్పుడు ఫ్యూ వీక్స్ కంటే ముందు. అవునండి. మీరు అన్నట్టు అదే కష్టకాలంలో కనుక మనం ఉండి ఉంటే ఇంకా ఎఫెక్ట్ ఈ ఖర్చు ఒక్కటే పడేదా, లేకపోతే మళ్ళీ ఎకానమీ మీద కూడా దెబ్బ పడే ఎకానమీ అవకాశం? కూడా పడుతుండేదండి. ఓకే. మన ఎకనామిక్ గ్రోత్ అనేది వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మొత్తం ఎమర్జింగ్ ఎకనామీస్, మార్కెట్ ఎకనామీస్ తీసుకున్నట్టయితే 7.2% 7% అబోవ్ ఏ ఎకనామీ కూడా గ్రో కావట్లేదు పెద్ద దేశాలలో. చిన్న చిన్న దేశాలు కొన్ని గ్రో అవుతుండొచ్చు. చైనా తీసుకోండి, చైనా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద హోల్ వరల్డ్ ఆల్మోస్ట్ ఫర్ 15 years. 15 years అంటే ఇప్పుడు దాదాపు మీకు 10 నుండి 15% వరకు వాళ్ళు గ్రో అయ్యారు. మనం ఇప్పుడు 7% గ్రో, హాఫ్. అయినా కూడా చైనాది ఎంత గ్రో అవుతున్నారంటే ఓన్లీ 4.2%. ఓకే. దాంతో కంపేర్ చేస్తే IMF కూడా డిక్లేర్ చేసింది వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఆ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనేది మనకు స్లో డౌన్ అయిపోతుంది అనమాట. స్లో డౌన్, ఇన్వెస్ట్మెంట్స్ చాలా పడిపోయినాయి మనకు. అందువల్లనే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, రూపీ వాల్యూ అనేది చాలా వరకు అంత స్ట్రెయిన్ ఎప్పుడు కాలేదు ఈ రూపీ ఈ మధ్య కాలంలో, అది తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఫెనామినా ఎందుకు వచ్చింది అని మనం చూసినట్టయితే రఘునందన్ గారు, మనము యూరోపియన్ యూనియన్కును ఇండియాకు FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మొన్న జరిగింది. 26th January రోజు వాళ్ళు మనకు రిపబ్లిక్ డే సందర్భంలో ఊర్షులా వండర్ లయన్ అని ఆమె, షీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్కి. తర్వాత మన ఆంటోనియో కోస్టా అని చెప్పి ఆయన యూరోపియన్ పార్లమెంటుకు ఆయన ప్రెసిడెంట్. వాళ్ళిద్దరు కూడా మన దగ్గర గెస్ట్ లాగా వచ్చారు రిపబ్లిక్ డేకి. ఆ సందర్భంలో మనకు వాళ్ళకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు కూడా చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉండే. అసలు యాక్చువల్గా 2007లో స్టార్ట్ చేసిన దశల వారీగా 13లో ఒకసారి 18లో ఒకసారి ఇలా అయ్యి మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట అగ్రిమెంట్స్. ఇప్పుడు మన అగ్రిమెంట్స్ కావడానికి వాళ్ళు ముందుకు ఒక అడుగు ముందుకేయడము, ఆ ముందుకేయడం వల్ల మనకు వాళ్ళకు లాభాలు ఎక్కువగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి అది చేయడము ఇవన్నీ జరిగినాక అమెరికాకి ఇమీడియట్గా భయం పట్టుకున్నది. ఇప్పుడు యూరోప్ ఇండియా కలిసినట్టయితే మా పరిస్థితి ఆల్రెడీ మేము షేక్ అవుతున్నాం. గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్లో కానీ స్టాండింగ్లో కానీ వీఆర్ లూజింగ్ ద గ్రౌండ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? స్ట్రాటజిక్గా చలో మేము టారిఫ్ తగ్గిస్తాం. ఈ తగ్గించడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇప్పుడు పెంచడం వల్ల ఏం జరిగిందంటే అమెరికా కూడా నష్టం జరిగింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడము, అక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు అప్పులు తీసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుకుంటూ వచ్చినాయి. అయితే ఇప్పుడు మనకు ఈ స్ట్రాటజీ అనేది, ఇప్పుడు డెన్మార్క్లో ఒక అటానమస్ బాడీ అయిన గ్రీన్లాండ్ను మేము ఆక్రమించుకుంటాం, అది మా దేశంలో భాగం అని చెప్పడము. డెన్మార్క్ అనేది ఎక్కడ నుండి? యూరోపియన్ యూనియన్ నుండి. యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటే వాళ్ళు కలిసికట్టుగా అమెరికాను ఎదిరించేటువంటి శక్తి కానీ ధైర్యం కానీ వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే యూరోప్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా వాళ్ళ కొరకే ప్రత్యేకమైన బ్యాంకును పెట్టింది. అది వరల్డ్ బ్యాంక్ అని అంటాం మనం. దాని యాక్చువల్ పేరు IBRD అంటారు. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అది దేని కొరకు పెట్టారు? యూరోప్ను రీకన్స్ట్రక్ట్ చేయడానికి. అంత ఆదుకున్నటువంటి అమెరికాను వాళ్ళు ఎదిరించడం అనేది వాళ్ళకు అంత ధైర్యం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ధైర్యం వచ్చిందంటే, ఈ డెన్మార్క్ను చేస్తున్నారు, అమెరికా ఒకప్పుడు మమ్మల్ని కూడా ఆక్రమించుకుని యూరోప్ కూడా మాదే అని చెప్పి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎమాన్యుయల్ మ్యాక్రన్ కానివ్వండి, లీడర్స్ వీళ్ళు కొంచెము రియలైజ్ అయిపోయి చలో ఎన్ని రోజులు మనం ఇట్లా బానిసల్లాగా ఉంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు కమ్ క్లోజ్ టు ఇండియా అనమాట. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. అవునండి. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? టారిఫ్లతోటి బెదిరిద్దామని ప్రపంచాన్ని చూశాడు. కానీ అది ఒక రకంగా చెప్పాలంటే భారత్ వల్ల గట్టిగా బూమెరాంగ్ అయింది అనే ఆలోచన మనం కరెక్టేనా? ఇంకా అప్పుడు ఇప్పుడు ఈ రకంగా చూస్తే ఇప్పుడు మన స్టాండ్లో మనం ఉన్నాం. మనము వాళ్ళు బెదిరిపోయి చేంజ్ అవుతారని చెప్పి ముందు అనుకున్నారు. మనం బెదరకపోవడం వల్ల ఏం చేసినాడంటే చలో ఆప్షన్ ఇంకేమున్నది, ఆల్టర్నేటివ్ కొంచెం తగ్గిద్దాం అని చెప్పి 18% తగ్గించారు. 18 అంటే పాకిస్తాన్ తీసుకోండి. పాకిస్తాన్లో ఇంతకుముందు మన టారిఫ్ 50% చేయకముందు కానీ చేసిన తర్వాత కానీ 19% ఉంది. బంగ్లాదేశ్కి కానీ వియత్నాం కానీ చాలా ఏషియన్ కంట్రీస్ మనం కంపేర్ చేసినట్టయితే అక్కడ టారిఫ్ ఎక్కువ ఉంది, మనకు తక్కువ ఉంది. ఈ తక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్టయితే రఘునందన్ గారు, ఒక $500 బిలియన్ ఇంపోర్ట్స్ అమెరికా నుండి భారతదేశానికి రావడానికి ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. అది అంటే ఒక రోజులో జరిగేది కాదు, అది లాంగ్ టర్మ్లో జరగడానికి వరకు ఒక ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు మనకు వాళ్ళకి ట్రేడ్ ఎంత ఉన్నది? 87 బిలియన్లు. సర్వీసెస్ అవన్నీ కలుపుకుంటే $155 బిలియన్ మాత్రమే ఉన్నది. $155 బిలియన్ నుండి $500 బిలియన్ పెంచడానికి కొరకు ఒక ప్రయత్నం. నంబర్ 1 అది అమెరికాకి అడ్వాంటేజ్. మనకేం అడ్వాంటేజ్ అని అంటే మన దగ్గర MSMEలు ఉన్నాయి. అది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటాం మనం. దాదాపు ఎన్ని ఉన్నాయి మన దగ్గర అంటే
ఒక 106 మిలియన్స్. ఓకే, 106 మిలియన్స్ అంటే దాదాపు మీరు ఆలోచించండి. ఇప్పుడు పాపులేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా మొత్తం మీద 63 మిలియన్లు మాత్రమే ఉన్నది. జర్మనీ పాపులేషన్ 80 మిలియన్లే ఉన్నది. అదే మనకు ఫ్రాన్స్ పాపులేషన్ కూడా 65 మిలియన్లు 66 మిలియన్లే ఉన్నది. అంటే ఆ దేశాల యొక్క పాపులేషన్ కంటే ఎక్కువగా మన దగ్గర కంపెనీస్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈస్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ చిన్న చిన్న వస్తువులు కావచ్చు, అది గ్రెయిన్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు? వాళ్ళు $30 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 30 మన ఎకానమీ ఎంత ఇప్పుడు? $4.2 ట్రిలియన్ మాత్రమే. దట్ మేడ్ అస్ 4th లార్జెస్ట్ ఎకానమీ. అది మనం 4 అంటే మనము జర్మనీ మనకంటే ఒక దాదాపు 4.5 ట్రిలియన్స్ మాత్రమే ఉంది. జర్మనీ 0.3 అంటే $300 బిలియన్ మాత్రమే వాళ్ళకి మనకు తేడా ఉంది. అంటే ఒక 0.3 డిఫరెన్స్ ఉంది జర్మనీ అండ్ ఇండియాకి మీరు అనేది. అప్రాక్సిమేట్లీ 300 బిలియన్స్ అండి వాళ్ళకి మనకు తేడా. ఈ 300 బిలియన్స్ అనేది మనం ఎనీ టైమ్ వీ కెన్ సర్పాస్. ఓకే, ఇప్పుడు మనకు 4.2 ట్రిలియన్ మన ఇన్కమ్ అయితే వాళ్ళ దగ్గర 4.5 ట్రిలియన్స్ ఉన్నది. వాళ్ళు 3rd లార్జెస్ట్ ఎకానమీ, మనము 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇక జపాన్ ఇవన్నీ కూడా 5th 6th అట్లా పోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే $30 ట్రిలియన్ మనము టార్గెట్ చేస్తున్నాం. ఈ $30 ట్రిలియన్ అనేది మనం వికసిత్ భారత్ అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడం కానివ్వండి, ఒక ఏజెండా కానివ్వండి, 2047లో అంటే 100 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్టయితే అప్పుడు మనము అభివృద్ధి చెందిన దేశంగా మనం దాన్ని మొత్తం యొక్క భారతదేశం యొక్క ముఖాన్ని మార్చడానికి కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు దాంట్లో ఇదేం జరుగుతుందంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది ఇప్పుడు? $2,200 మాత్రమే ఉంది. ఓకే, ఆ $2,200 ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. థాయిలాండ్ కావచ్చు, తైవాన్ కావచ్చు. ఈ దేశాల కంటే తక్కువగా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2200 నుండి కనీసం ఒక $20,000 $25,000 మనం పెంచాలి. పెంచాలంటే ఏం జరుగుతుంది? రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ ఇన్ వన్ డే అన్నట్టు అది గ్రాడ్యువల్గా మనం చేసుకుంటూ రావాలి. మనకి ఎంత టైం ఉంది? ఇంకా 21 ఇయర్స్ ఉన్నది. ఈ 21 ఇయర్స్ లోపల మన ఎకానమీని ఒక 10 times పైన గ్రో చేయాలి. ఇప్పుడు మనకు దాదాపు 4.2 ఉంటే అప్పటికి 40 ట్రిలియన్లు చేసుకోవాల్సి వస్తుంది. ఈ 40 ట్రిలియన్ చేసుకోవాలనుకుంటున్న రఘునందన్ గారు ఈ యొక్క $30 ట్రిలియన్ ట్రేడ్ అనేది మనకు ఎంతో సహాయపడుతుంది అనమాట. సో ఈ యొక్క సహాయాన్ని కొరకు అది ట్రేడ్ డీల్ అనేది చాలా అవసరం మనకు. అయితే ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఎందుకంటే ట్రంప్ యొక్క ఆలోచన అనేది ఎప్పుడు ఎట్లా చేంజ్ అయితే తెలియదు. సో ఇది అన్సర్టినిటీ సిచ్యువేషన్. అంటే మనం గ్యారంటీగా ఓకే ట్రంప్ చెప్పాడు కదా మనకు అయిపోతుంది అని చెప్పి మనం గ్యారంటీగా తీసుకోవాల్సిన మళ్ళీ పెంచే అవకాశం ఉంటుందా ఏమైనా తేడా వస్తే? ట్రంప్లో ఎట్లాంటి ఆలోచనలు ఇప్పుడు 1 year అయిపోయింది ఆయన టర్మ్, ఇంకా 3 years ఉందండి. ఆ 3 years లోపల ఆయనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఏమేమి పాలసీలు చేంజ్ చేస్తాడు, ఇప్పుడు మన ఇదేంటి H1B వీసా ఫీజు కూడా తగ్గిస్తాడా, లేకపోతే ఇప్పుడు $1,00,000 చేశాడు. అది ఇక్కడ ఇంకొక విషయం సార్, అజిత్ దోవల్ ఆయన కూడా మొన్న ఒక మాట అన్నారు, సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన కూడా ఒక మాట అన్నారు. రైట్ అండి. ఒకవేళ మీ ప్రెషర్ ఇట్లాగే పెడితే ట్రంప్ దిగిపోయేంత వరకు ఆలోచిస్తాం, మేము ఆగిపోతాము. ట్రంప్ దిగిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ తోటి మేము టైఅప్ అవుతాం తప్ప మేము ఎక్కడ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ని కోల్పోము అనేది చెప్పారు. సో అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే నువ్వు ట్రంప్ ఎంత చేసినా, నువ్వు 18 చేసినా, మళ్ళీ రేపు పొద్దున్న లేచి 20 అన్నా 15 అన్నా కూడా మేము డిటర్మైన్డ్గా ముందుకు వెళ్తున్నాం అనేది భారత్ చెప్తోంది. సో కంక్లూజన్ సార్ ఇక్కడ మీరు అన్నట్టు వికసిత్ భారత్ సమయానికి మనం అనుకున్నది సాధించే లెవెల్కి వెళ్తామా? 10 times యాక్సిలరేషన్ కావాలి మనకి, వెళ్తామా? అవునండి, అవును. అంటే ఇప్పుడు ఇది ఒక మనకు ఆకాశం నుండి మనకు వచ్చినటువంటి ఒక వరం అన్నమాట. ఆ వరాన్ని మనం యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈలు కానివ్వండి, మన దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కానివ్వండి, ప్రొడక్షన్ సిచ్యువేషన్ కానివ్వండి, మనం ఎంతో పెద్ద మొత్తంలో పెంచుకుంటూ వస్తే తప్ప మనకు ఈ $2,200 నుండి $25,000 అచీవ్ చేయడము, లేకపోతే ఇప్పుడు ఉన్న 4.2 ట్రిలియన్ నుండి $40 ట్రిలియన్ పెంచడం అనేది అసాధ్యమైనటువంటి విషయం అండి. అంటే భారతదేశం ఇప్పుడు ఇప్పటివరకు మనకు ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటే వాటి పక్కనే ఉన్నది. అంటే ఏదైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, డెవలపింగ్ కంట్రీస్ పక్కన ఉన్నది. మనం స్విట్జర్లాండ్ పక్కనో, లేకపోతే నెదర్లాండ్స్ పక్కనో, లేకపోతే ఇంకా లగ్జంబర్గ్ పక్కనో ఇప్పుడు కూర్చోలేదు డెవలప్డ్ కంట్రీగా. ఒకప్పుడు ప్రపంచంలో మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్నటువంటి దేశం అండి. దాదాపు 1800 సంవత్సరాల పాటు భారతదేశం వాజ్ ద లార్జెస్ట్
ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అండి. అటువంటిది ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీకి వచ్చేసినాం. ఆ డెవలపింగ్ కంట్రీని మళ్ళీ మనము డెవలప్డ్ కంట్రీకి ఎట్లా మార్చాలి అనే ప్రయత్నాలు జరుపుకుంటూ వస్తున్నాయి. సో దాంట్లో ఇది మనకు ఒక వరం లాగా చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో 18% అనేది ఒక మంచి దానివల్ల మనకు మనకు ట్రేడ్ డీలింగ్స్ పెరిగిపోతాయంటే ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మనం యొక్క ఎక్స్పోర్ట్స్ కూడా మనకు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది మన దగ్గర ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కదా, చాలా మూసేసే పరిస్థితిలో ఉన్నాయండి. అంటే వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ లేకపోవడం వల్ల, ప్రోడక్ట్స్ కొనే వాళ్ళు లేకపోవడం వల్ల ఇట్లాంటివి మూసేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వీ కెన్ పుష్ దెమ్ అనమాట, పుష్ దెమ్ అప్. సో అది దట్ విల్ బి, అంటే ఇట్ ఆల్సో క్రియేట్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే. సో వ్యూవర్స్, మొత్తానికి 18% ఈ టారిఫ్లు తగ్గడం అనేది ఒక వరంలాగా ఉంది, ప్లస్ ఒక మంచి ఆపర్చునిటీ భారత్కి అనేది వారు చెప్తూ ఉన్నారు. సో దీనివల్ల భారత్ ఎకానమీ కూడా పరుగులు తీస్తూ మనం అనుకున్న వికసిత్ భారత్ వైపు వెళ్ళడానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది లాంగ్ రన్లో అనేది మనకు అర్థమవుతోంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని, మీ ఇంటలెక్చువల్ అభిప్రాయాన్ని ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరేమనుకుంటున్నారో కూడా మాకు అర్థమవుతుంది. రైట్, ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ 99 TV.